ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తుఫాను తీరం దాటింది. అయితే రానున్న 24 గంటల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరి ఈ యొక్క అప్డేట్‌కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే మీరు ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాలు చూద్దాం. మోంతా తీవ్ర తుఫాను మచిలీపట్నం, కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో తీరాన్ని దాటిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది రానున్న 6 గంటల్లో తుఫానుగా బలహీనపడుతుందని వెల్లడించారు. కోస్తా జిల్లాల్లో ఈ రోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తుఫాను ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో ఈదురుగాలులు భారీగా వీస్తున్నాయి. ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లవద్దని చెప్పి అధికారులు మరొకసారి హెచ్చరికలు అయితే జారీ చేశారు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఇవాళ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురబోతున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో ఈ రోజు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అయితే పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం, యానం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలైతే ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలకు అయితే సెలవులు ప్రకటించారు. విజయనగరం, మన్యం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కడప, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఈ రోజు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇక కాకినాడ వ్యాప్తంగా చూసుకుంటే ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు కొనసాగుతాయి. ఇక నెల్లూరు, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కాలేజీలకి ఈ రోజు అయితే సెలవు అయితే ప్రకటించడం జరిగింది. ఇక మరొక వైపు చూస్తే ఈ రోజు యథావిధిగా కొన్ని జిల్లాల్లో స్కూల్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఆ జిల్లాలు మనం చూసినట్లయితే కనుక అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఈ రోజు స్కూల్స్ అయితే యథావిధిగా రన్ అవుతాయని చెప్పేసి మనకి లేటెస్ట్ గా అప్డేట్ కూడా రావడం జరిగింది. అయితే తొలుత తిరుపతి జిల్లాకు ఇవాళ సెలవు ఉంటుందని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా మరి వర్షాలు ఏమీ లేకపోవడంతో, తుఫాను ప్రభావం కూడా లేకపోవడంతో సెలవును రద్దు చేస్తూ స్కూల్స్ అయితే కొనసాగుతాయని విద్యార్థులు రావాలని చెప్పేసి మనకి ఇక్కడ సూచించడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక మరొక వైపు పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎక్కువ చోట్ల కురిసే అవకాశాలు ఉన్నట్లుగా తెలిపారు. అలాగే జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, జనగామ, నాగర్ కర్నూల్, ఆసిఫాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు, ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇప్పుడు ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 జిల్లాల్లో స్కూళ్ళకి సెలవులు అయితే ప్రకటించారు. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని స్కూళ్ళకి అధికారులు సెలవులు ప్రకటించారు. పిల్లల్ని బయటికి పంపించవద్దని చెప్పి తల్లిదండ్రులు కూడా సూచించడం జరిగింది.